నమస్తే అండి. సో, యాక్చువల్‌గా చాలా వీడియోస్‌లో నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తది. సో, మ్యాచింగ్ నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. హెయిర్ క్లిప్స్ అని, బ్యాంగిల్స్ అని అన్నీ. సో, ఇదేంటంటే రెడ్ సారీ అనమాట. ఇదొక ప్రోగ్రామ్ కోసం చేసింది. బ్లౌజ్ అయితే ఎప్పుడో చేసింది. మిర్రర్ వర్క్ అనమాట. ఇది హెయిర్ క్లిప్ చూసారు కదా! బ్లాక్ బ్లౌజు, బ్లాక్ హెయిర్ క్లిప్ అండ్ రెడ్ సారీ అనమాట. అలాగే నెక్లెస్ కూడా నెక్ వేర్ కూడా మనకి బ్లాకు. బ్యాంగిల్స్ ఏమో బ్లాక్ అండ్ రెడ్ మిక్సింగ్ అనమాట. సో, అన్నీ ఓకే. బట్ ఇంకేంటంటే దీనికి ఇంకొక ఎక్స్‌ట్రాగా ఒక వేస్ట్ బెల్ట్ ఉంటది కదా! వేస్ట్ బెల్ట్ కూడా తయారు చేస్తే బావుంటదని చెప్పి అంటే ఆ ప్రోగ్రామ్ కోసం అనమాట. నేను చూపిస్తాను లాస్ట్‌లో అది ఎలాగొచ్చింది అనేది. సో, ఇదేంటంటే నడుము సైజు ఏ వేస్ట్ బెల్ట్‌కైనా సరే నడుము సైజ్ ఇది 33 ఉంది. మొత్తం రౌండ్ అనమాట. నడుము మొత్తం చుట్టూ రౌండ్ ఎక్కడైతే పెట్టుకుంటామో అది. 33లోను 6 ఇంచులు తీసేస్తే 27 ఇంచులు ఉంది కదా! సో, ఈ 27 ఇంచుల బెల్ట్ మనం ముందు ఏదైతే బెల్ట్ పెట్టుకుంటామో ఆ బెల్ట్‌కి 27 ఇంచులు పొడుగు ఉండేలాగా ఈ బ్లాక్ క్లాత్‌ని తీసుకున్నాను. ఎందుకంటే బ్లాక్ బ్లౌజు బ్లాక్ కాంబినేషన్ కాబట్టి బ్లాక్ తీసుకున్నాననమాట. సో, 26 ఇంచులకి పొడవు తీసుకొని, అలాగే వెడల్పు ఏంటంటే 2.5 తీసుకున్నాననమాట. అదే నాకు ఇది ఒక 1 ఇంచు వస్తే చాలు వెడల్పు. సో, మడతలోకి పోయిన తర్వాత ఫోల్డ్ చేస్తాం కదా! సో, అందుకని నేను 2.5 తీసుకున్నాను. ఎక్కువ వెడల్పు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే 2.5 తీసుకున్నానండి. మీకు లాస్ట్ తెలుస్తది 2.5 తీసుకుంటే ఎంత వస్తదనేది. మనకు అంచనాగా 1 ఇంచ్ వస్తదనమాట. సో, ఈ బెల్ట్‌కి వెనకాల థ్రెడ్స్ కట్టుకునేలాగా అనమాట. హుక్స్ పెట్టుకునేటట్టు కాకుండా హుక్స్ అయితే మనకి లూజ్ అవ్వచ్చు, టైట్ అవ్వచ్చు. సో, ఆ ప్రాబ్లమ్ లేకుండా థ్రెడ్స్ అయితే మనకి ఏ సైజ్ వాళ్ళకైనా సరే కొంచెం లావైనా, సన్నమైనా అందరికీ సరిపోయేలాగనమాట. సో, మనం థ్రెడ్స్ ఎలాగంటే మనం బ్లౌజెస్‌కి వేసుకుంటాం కదండీ వెనకాల డోరీలు. బ్లౌజ్ గానీ, చూడిదార్స్ గానీ, అనార్కలీస్ గానీ. సో, అలాగే సేము అయితే క్రాస్ కటింగు పెట్టుకోవచ్చు. లేదా స్ట్రెయిట్ కూడా పెట్టుకోవచ్చు థ్రెడ్స్. మనకు ప్రాబ్లమ్ అయితే ఏముండదు. వెనకాల కట్టుకునేవి కదా! సో, ఇవైతే 10 ఇంచెస్ పెట్టాననమాట. అంటే అటొక థ్రెడ్, ఇటొక థ్రెడ్ వస్తది కదా! ఒక థ్రెడ్ 10 ఇంచెస్ అనమాట. సో, 2 థ్రెడ్స్ 10 ఇంచెస్ ఒకటి, 10 ఇంచెస్ ఒకటి అనమాట. సో, నెక్స్ట్ మనకి అలా థ్రెడ్స్ వచ్చిన తర్వాత మనం కింద అలా ఉట్టి థ్రెడ్స్ వదిలేస్తే బాగోదు కదండీ. సో, దానికోసం మనం ఏదైతే లట్కన్ పెడతామో సింపుల్ లట్కనే. ఆ లట్కన్ పెడతాం. సో, లట్కన్ పెట్టి కుట్టేయడమే. సేమ్ మన బ్లౌజ్‌కి ఏదైతే ఏస్తామో దీనికోసం నేను స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. బట్ బెల్ట్ మొత్తం నేను ఎలా తయారు చేయాలని చూపించడం కోసం ఇది పెట్టాను. బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే ఇది ఆల్రెడీ తెలిసిందే. సో, నార్మల్‌గా మన థ్రెడ్స్ ఏదైతే తీసుకుంటామో సేమ్ అలాగే లట్కన్ సింపుల్ లట్కన్. ఇది మనకు కావాల్సినట్టుగా మనకు డిజైనర్ లట్కన్స్ కావాలంటే కూడా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే కొంచెం పెద్దవాళ్ళదే కాబట్టి మేమందరం కొంచెం అంటే మరి చిన్నపిల్లలైతే ఎవరు లేరు మా గ్రూప్‌లో. సో, దానికోసం నార్మల్‌గా సింపుల్‌గానే పెట్టాను నేను. సో, ఇలాంటి నేను ఏంటంటే మొత్తం 10 ప్రిపేర్ చేశాననమాట. గ్రూప్‌లో ప్రోగ్రామ్ కోసం అందరికీ అనమాట. అంటే స్కూల్‌లో చిన్న ప్రోగ్రామ్ కోసం. సో, దానికోసం ఇది 10 బెల్ట్స్ ప్రిపేర్ చేశాను. మీకు ఒక బెల్ట్ చూపిస్తున్నాననమాట. సో, దీనికి చూసారు కదా! ఈ లటకన్ ఏదైతే ఉందో దానికి ఒక పిన్ పెట్టండి. సేఫ్టీ పిన్ను. మన పిన్నీస్ ఉంటుంది కదా అది. అలాగే ఈ లటకన్‌కి కూడా. అది దేనికో నేను చెప్తాను. అలా పెట్టేసిన తర్వాత ఇది పక్కన పెట్టండి 2. తర్వాత మనకి ఏ బెల్ట్ అయినా ఇలాగే ఇదే మోడల్‌లో చేసుకోవచ్చండి సింపుల్‌గా. మన పైన వర్క్ మార్చుకుంటే సరిపోద్ది. ఇది ఏదైతే ముందు తీసుకున్నాం కదండీ ఆల్రెడీ 27 ఇంచుల పొడవు అండ్ 2.5 ఇంచుల వెడల్పుతో దాన్ని ఒకవైపు ఫోల్డ్ చేశాను కదా! మధ్యలో ఫోల్డ్ చేశాను. చూసారు కదా! ఇది మొత్తం ఓపెన్ చేస్తే ఇలాగ ఉంది కదా! దీన్ని ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్‌కి మధ్యలో అనమాట. క్లాత్‌కి మధ్యలో కాకుండా ఫోల్డ్ చేసిన తర్వాత అప్పుడు ఏదైతే సెంటర్ వస్తుందో ఆ మధ్యలో మనం ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్‌ని పెట్టేసి ఈ అడ్డుగా ఇలా కుట్టేసేయడమే. నేను చూపించినట్టుగా ఇప్పుడు. ఇది ఒక వైపు అనమాట. సేమ్ రెండో వైపు కూడా అలాగే. ఇప్పుడు మీకు అర్థమైంది కదండీ. అటువైపు మనం కుట్టు వేసాం. ఆ రెండో అంచుకి మనకేంటంటే పిన్నీస్ ఉందనమాట. సేఫ్టీ పిన్ పెట్టాం కదా అది. సో, చూసారు కదా! ఆ థ్రెడ్ అలాగే లోపలికి ఉంచేసి పైన కుట్టు వేసేయడమే. ఆ లోపల థ్రెడ్ మీద పడకూడదండి. థ్రెడ్ లోపలికే ఉండాలి. మనం లోపల థ్రెడ్ ఉంది ఆల్రెడీ మనకు అక్కడ కుట్టాం కదా! థ్రెడ్ ఊడిపోకుండా మనం చివరి స్టిచ్ వేసాం కదా! సో, థ్రెడ్ లోపలికే ఉంది. థ్రెడ్ కాకుండా మిగతా క్లాత్‌ని రెండింటిని జాయింట్ కలపాలన్నమాట. సో, సేమ్ ఇవతల వైపు కూడా సేమ్ రెండో వైపు కూడా అంతే. ఇది చూసారు కదా థ్రెడ్ దానికి ఎలాగైతే పెట్టామో అలాగే సేమ్ ముందు ఫోల్డ్ చేసేసి దానికి మధ్యలో ఫోల్డ్ తర్వాత సెంటర్ ఎక్కడైతే వచ్చిందో ఆ సెంటర్లో పెట్టేసి ఒక స్టిచ్ వేసేద్దాం. వేసేసిన తర్వాత సేమ్ ఆ థ్రెడ్ అలాగే లోపలికి ఉండిపోద్ది. థ్రెడ్ లోపల చూసుకోవాలంటే థ్రెడ్ మీద మాత్రం కుట్టు పడకూడదు. ఓన్లీ క్లాత్ మాత్రమే ఫోల్డ్ చేసిన రెండింటిని జాయిన్ చేస్తూ వెళ్ళాలి. సో, అలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పిన్ ఎందుకు పెట్టామంటే మనం ఆల్రెడీ ఆ క్లాత్ మొత్తాన్ని లోపలికి పెట్టేసి ఆ థ్రెడ్ మొత్తాన్ని లోపలికి పెట్టేసి మనం స్టిచ్ వేస్తున్నాం కదండి. మన థ్రెడ్ మనకు బయటికి లాగాలి కదా! అటువైపు నుంచి ఆ థ్రెడ్, ఇటువైపు నుంచి ఈ థ్రెడ్ బయటికి లాగాలన్నమాట. అప్పుడు మనకి క్లాత్ కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు తిరగేస్తుందనమాట. లోపల స్టిచ్చింగ్ కనబడుతుంది కదా! స్టిచ్ వేస్తున్నాం మనం.
సో చిన్న గ్యాప్ ఇచ్చేయాలి, మొత్తం అంతా కుట్టు వేసేయకూడదు. పార్ట్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం వరకు కుట్టేసి చిన్న గ్యాప్, మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది చూసారు కదా, చూడండి చూపిస్తున్నాను, ఆ మధ్యలో గ్యాప్ అనమాట. మొత్తం కుట్టేయకుండా చూసారు కదా, ఆ చిన్న గ్యాప్ ఉంచుకోవాలి. ఆ గ్యాప్లో నుంచి ఇప్పుడు ఈ పిన్ను ఆల్రెడీ ఈ పిన్ను కనిపిస్తుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. చూడండి రెండో వైపు పిన్ను లోపలికి ఎక్కడో ఉంది కదా, సో దాన్ని తీసుకోవడం కోసం మాత్రమే ముందు పిన్ పెట్టుకోవాలన్నమాట. పిన్ పెట్టుకుంటే మనం దాంతోపాటు తీసేసుకోవచ్చు ఏ హోల్లోంచి, ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోంచి. సేమ్ మనం థ్రెడ్ ఎలాగైతే తిరగేస్తాం అలా తిరగేయడం అంతే ప్రాసెస్. ఆ పిన్ని ఏదైతే మన గ్యాప్ ఉంచో ఆ గ్యాప్ నుంచి తీసేయాలి. చూసారు కదా రెండో వైపు కూడా, ఫస్ట్ ఆల్రెడీ ఒక వైపు చూసారు కదా, ఇది రెండో వైపు అనమాట. చూసారా 2 పిన్స్. ఇప్పుడు దీన్ని అవతల నుంచి ఇలాగా మొత్తం తీసేయాలి. తీసేస్తే క్లాత్ మొత్తం తిరగబడిపోయి ఆ దారాలు, ఆ స్టిచ్చింగ్, కుట్లు అన్నీ లోపలికి వెళ్ళిపోయి పైకి నీట్గా ఫినిషింగ్ ఉన్న క్లాత్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇది ఒకవైపు. ఇప్పుడు రెండో వైపు పిన్ కూడా లాగేద్దాం. ఇది లాగడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. మనకు డోరీలు అంటే బాగా సన్నగా చేస్తాం కానీ కొంచెం టైం పడుతుంది, కానీ ఇది ఆల్రెడీ లావుగానే ఉంది కదా, బెల్ట్ కదా, సో పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. సో తీసేయండి, రెండు తీసాం కదండి. ఇప్పుడు మనకి ఒక షేప్ వచ్చింది చూసారా, స్ట్రైట్ షేపు. ఇప్పుడు దానిపైన కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ దగ్గర కూడా క్లోజ్ చేసేయాలి. పైన కుట్టు వేస్తూ ఆ గ్యాప్ను కూడా క్లోజ్ చేసేయాలి. ఈ కుట్టు దూరం కుట్టు వేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా అక్కడ దాని మీద లేస్ వేయచ్చు, కుట్టు వేసేటప్పుడు వేసేసుకోవచ్చు లేసు, అలాంటివి ఏమైనా వేసుకుందాం అనుకుంటే, స్టోన్స్ లైన్స్ కానీ అలాంటివి ఏమైనా వేసుకుందాం అనుకుంటే. బట్ దీని మోడల్ వేరే అనమాట, సో అందుకే నేను ముందు నార్మల్గా స్టిచ్ మాత్రం వేసేస్తున్నాను. ఏదైతే మనకు ఓపెన్ ఉందో ఆ ఓపెన్ దగ్గర రెండింటిని అలా లోపలికి క్లోజ్ చేసేసి కుట్టు వేసినానండి. చాలా ఈజీ. ఏదైనా చెప్పేటప్పుడు నేను సేపు చెప్పినట్టు ఉంది, కానీ మీరు చేస్తే చాలా ఈజీ, 10 minutesలో అయిపోద్ది అసలు. నేనైతే 10 belts ప్రిపేర్ చేశాను. నాకైతే 10 beltsకి కలిపి నియర్లీ ఒక 2 hours పట్టినట్టు ఉంది అంతే. మొత్తం వర్క్ అన్ని కలిపితే ఒక 3 hours అంతే. ఇది నేను ఏంటంటే రా సిల్క్ క్లాత్ తీసుకున్నాను అనమాట, అందుకే నేను లోపల బకరం కానీ అలాంటివి అయితే నేనేం వేయలేదు. అలా కాకుండా పల్చగా ఉన్న క్లాత్లు అనుకోండి, అంటే సారీ ఉండి ఆ సారీలో క్లాత్ అనేది తీసుకోవాలి అనుకుంటే, సారీ పల్చగా ఉందనుకోండి, అప్పుడు మన లోపల మళ్ళీ బకరం వేసుకోవాల్సి వస్తుంది. ఇది రా సిల్క్ అనమాట, అంటే ముందే ప్లాను. సో దానికోసం రా సిల్క్ ముందు ఆల్రెడీ తీసుకుంటే ఒక 1 meter తీసుకుంటే మనకు దగ్గర ఒక 15, 13 అలా అయిపోతాయి. నేనైతే 10 చేసిన, చిన్న మొక్క మిగిలిందనమాట. సో ఆ థ్రెడ్స్ మాత్రం క్రేప్ వేసాను నేను. అటు ఇటు థ్రెడ్స్ కట్టుకోవడానికి థ్రెడ్స్ పెట్టాను కదా, అది మాత్రం క్రేప్ వేసాను అనమాట. ఎందుకంటే రా సిల్క్ అవి అంత అందంగా ఉన్నట్టు ఉండవు, ఇలా నిలబడినట్టు వస్తాయి కదా, ఇలా ఏలాడినట్టుగా ఉండదు అనమాట, ఫ్రీ మూమెంట్ ఉండదు. సో దానికోసం నేను థ్రెడ్స్ అయితే బ్లాక్ కలరే కానీ క్రేప్ క్లాత్ వేసాను అనమాట. అటువైపు ఉన్న థ్రెడ్, ఇటువైపు ఉన్న థ్రెడ్, ఓన్లీ మధ్యలో బెల్ట్ రా సిల్క్ వేసాను. సో చూసారు కదా, చక్కగా మనకి ఈజీగా బెల్ట్ అయితే తయారైపోయింది. ఇప్పుడు పిన్, సేఫ్టీ పిన్ తీసేసుకుంటాం. తీసేసుకున్న తర్వాత ఇది నార్మల్గా ప్లెయిన్ ఎలా కావాలనుకుంటే ఓకే, బట్ ఇంకొంచెం ఎలిగెంట్గా ఉండడం కోసం ఏంటంటే అది ప్రోగ్రామ్ కదా, సో స్టేజ్ మీద చేసే ప్రోగ్రామ్ అనమాట. సో దానికోసం ఇంకొంచెం ఎలిగెంట్గా ఉండడం కోసం దీనిపైన నేను ఏం చేశానంటే మిర్రర్స్ ఉంటాయి కదా మనకి, ఆ మిర్రర్స్ పేస్ట్ చేసేయడమే ఈజీ అనమాట. యాక్చువల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకేమైనా కావాలనుకుంటే, బట్ ఇంకా అంత టైం ఉండదు కాబట్టి ఎవరైనా స్టిచ్ చేసుకునే వాళ్ళైతే స్టిచ్ చేసుకోవచ్చు, కుందన్స్ కానీ, చిప్స్ కానీ, బీడ్స్ కానీ ఏమైనా. బట్ నేనైతే మాత్రం చూసాను కదా, గమ్ ఫస్ట్ చూపించాను, ఆ గమ్ ఫెవిక్రిల్ గమ్ వేసేసి జస్ట్ ఆ మిర్రర్స్, మరీ పెద్ద మిర్రర్స్ కాదు, అలాగని మరీ చిన్న మిర్రర్స్ కాదు, అంటే మనకి ఏంటంటే ఆ బెల్ట్కి సరిపడగా పైన కింద గ్యాప్ ఉంటే బెల్ట్కి మనకు అది బ్లాక్ అని తెలుస్తుంది. అలా కాకుండా పెద్ద మిర్రర్స్ వేసామనుకోండి, అది మన ఇష్టం, మన చాయిస్, పెద్దది కూడా వేసేసుకోవచ్చు, బెల్ట్ ఎంత సైజు ఉందో అంత సైజు కూడా వేసేసుకోవచ్చు. బట్ నేనైతే పైన కింద బ్లాక్ కనిపించాలనే ఉద్దేశంతో మేమందరం అలాగ డిసైడ్ అయ్యాం అనమాట. పైన కింద కొంచెం బ్లాక్ కనిపిస్తే బాగుంటుంది, మధ్యలో ఒకటే మిర్రర్స్ ఉంటే బాగుంటుంది అన్నట్టు. సో దానికోసం నేను మధ్యలో మాత్రమే మిర్రర్స్ వచ్చేలాగా ఆ సైజు మాత్రమే మిర్రర్స్ తీసుకున్నాను. సో తీసుకుంటే చూసారు కదా లాస్ట్. సో యాక్చువల్గా ఇది బ్లాక్ కాదు, నేను ఆల్రెడీ ముందే తయారు చేసిన బెల్ట్ మీకు చూపిస్తున్నాను. బ్లాక్ కూడా మీకు చూపిస్తాను అనమాట, అంటే అది గమ్ పెట్టాను కదా, ఆరుతుందని చెప్పి పక్కన పెట్టాను. సో ఇది సేమ్ మోడల్, అంటే ఆ మోడల్ అలాగ వస్తుందని చూపించడం కోసం ఫస్ట్ ఇది యాక్చువల్గా చేశాను అనమాట. ఇది కొంచెం బ్లూ కలర్ది. సో చూసారు కదండి, సూపర్ కదా అసలు. ఇవి మొత్తం 10 అనమాట. ఈ 10 ప్రిపేర్ చేయడానికి నాకు ఒక 3 hours పట్టింది. సేమ్ అంటే సేమ్ అలాగే, సేమ్ ఇప్పుడు ఏదైతే చెప్పినా అలాగే సేమ్ అలా చేసేసి ఒకేసారి మిర్రర్స్ అయితే అంటించాను. అంటించేసిన తర్వాత మనకి ఏంటంటే ఆరిపోతాయి కదా, 1 dayలో ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత ఒక 3-4 hours కూడా ఆరిపోతాయి, బట్ 1 day ఉంచాను నేను. తర్వాత ఐరన్ చేసిన తిరిగేసి చూసారు కదండి, సూపర్ అంటే సూపర్ కదా అసలు. ఏ సారీకైనా సరే బెల్ట్స్ వేసుకుంటే ఆ లుక్కే అసలు మారిపోద్ది.
వెనకాల కట్టేసుకోవడమే. అది అందుకే లావున్నా, సన్నగున్నా అందరికీ సరిపోయేలాగా మన బెల్ట్ పిన్ అనమాట. థ్యాంక్ యూ అండి.